మహారాష్ట్ర సీఎం పదవిపైన ఉత్కంఠ వీడినట్టు తెలుస్తోంది. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు లైన్ క్లియర్ అయినట్టుగా ప్రచారం సాగుతోంది. మహాయుతి కూటమిలోని నేషనల్ కాన్ఫరెన్స్, శివసేన వర్గం నాయకులతో బీజేపీ నాయకత్వం చేసిన సంప్రదింపులు ఫలించినట్టుగా సమాచారం. ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిని ప్రధాని మోదీ నిర్ణయిస్తారని మహారాష్ట్ర మాజీ సీఎం ఏక్నాథ్ షిండే ప్రకటించారు. షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లను ఢిల్లీకి రావాలని బీజేపీ నాయకత్వం ఆదేశించింది. మంగళవారం రాత్రికి లేదా బుధవారం ఉదయానికి సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఈ విషయంపైన మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు ఫడ్నవీస్ నర్మగర్భంగా సమాధానమిచ్చారు. అన్ని ప్రశ్నలకు త్వరలోనే సమాధానాలు లభిస్తాయని ఆయన చెప్పారు. సీఎం ఎంపిక నిర్ణయం బీజేపీ అధిష్టానానిదే తుది నిర్ణయమని ఏక్నాథ్ షిండే చెప్పారు. బుధవారం మధ్యాహ్నం ఆయన ముంబై మీడియాతో మాట్లాడారు. సీఎం పదవి ఎంపిక విషయంలో బీజేపీ అగ్రనాయకుల మాట తనకు శిరోధార్యమని ఆయన చెప్పారు. మహారాష్ట్రలో మహాయుతి విజయం కోసం తాను కార్యకర్తగా పనిచేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బాల్ ఠాక్రే సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తానని ఆయన ప్రకటించారు. డిసెంబర్ 2న మహారాష్ట్ర కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా బాధ్యతలను అప్పగించాలని కమలం పార్టీ భావిస్తోంది. ఈ దిశగా కార్యాచరణను సిద్ధం చేసినట్టుగా చెబుతున్నారు. 288 అసెంబ్లీ స్థానాలున్న అసెంబ్లీలో 3 పార్టీలు 235 అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్నాయి. మహా వికాస్ అఘాడీ ఈ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది.